శ్రీ లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ పై గ్రంథి త్రినాథ్ నిర్మిస్తున్న చిత్రం పాడేరు 12వ మైలు. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎన్కే దర్శకత్వం వహిస్తున్నారు. లోతేటి కృష్ణ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా టీజర్ ని ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్. ముందు పర్ఫార్మెన్సెస్ అక్కడితో మనం చెప్పొచ్చు సినిమా ఎలా వస్తుందని. సో ఆర్ఆర్ చేయకముందే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మీ పర్ఫార్మెన్సెస్తో నేను ఇంకా ఆర్ఆర్ ఇంకా బాగా చేశాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంత బాగా వచ్చింది. ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మూవీకి ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్గా పరిచయం చేయాలి. అయితే ఈ సినిమాకి ట్యూన్స్ నేనే కట్టుకున్నా, లిరిక్ నేనే రాసుకున్నా, సాంగ్స్ పాడింది కూడా మ్యాక్సిమం నేను దగ్గరుండే సింగింగ్ చేసుకున్నాను. అయితే ప్రోగ్రామర్తో ప్రోగ్రామింగ్ చేసుకున్నాను. టైటిల్ కార్డు ప్రోగ్రామర్ వేసుకున్నాము. అది కూడా మన సందర్భంగా చెప్పాలి. ఓకే, కెమెరామెన్ జి అమర్ కుర్రోడు రాలేనంటున్నాడు ఇంకా. సో నెంబర్ 1 కెమెరామెన్, అంటే ఏది చెప్పినా చిరాకు పడకుండా చాలా కంఫర్టబుల్గా చేశారండి. అలాగే డే నైట్ పాడేరులో నైట్ వర్క్లు అంటే చాలా రిస్క్, 100 మంది క్రౌడు. ఎవరికి చిన్న ఒక చీమ కుట్టినా, ఒక పాము కుట్టినా ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు మేము. అవన్నీ కూడా దేవత మోదకొండం తల్లి కాపాడుతూ చివరికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ మహాతల్లి. డెఫినెట్గా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఇంకా పదే మీ అందరితో పాటు ఓ మంచిగా రాజేష్ భయ్య సపోర్టింగ్ గ్రేట్ భయ్య. నేను చెప్తున్నాను ఏదో అంటే మీరు చాలా సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్స్తో పనిచేశారు మీరు, కానీ ఆ బ్లడ్ సీన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రాండర్. రేపు సినిమా చూద్దాం మనం సరదాగా ఎంబీలు వేసుకొని. బ్రదర్ మీరు కూడా రావాలి ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడేరు నుంచే రావడం జరిగిందా? అదే అమ్మవారు రియల్గా అంటే మీరు అక్కడి నుంచి అదే ఊరు నుంచి బిలాంగ్ చేస్తారు? నేను నా ప్రాపర్ అంతా కూడా కింద విశాఖ జిల్లా, సో చోడవరం దగ్గర అండి. అయితే నేను చదువుకున్నది మాత్రం పాడేరు. బీసీ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. ఓకే, మన బీసీ వాళ్ళకి అక్కడ కదా. సో అక్కడ రావడం, అక్కడ చదువుకోవడం, మనోడు కూడా కింద చోడవరం ఢిల్లీ ఎక్కితే. అయితే పాడేరులో ప్రాపర్ బిజినెస్ పరంగా. కానీ నిజంగానే అమ్మవారికి దూరంగా 12 మైల్స్ దూరంలో ఆ రాయ అనేది ఉంటుంది. పాడేరుకి కింద మన వైజాగ్కి 100 కిలోమీటర్స్ అండి. సో అక్కడ అన్ని కార్లు ఆగుతున్నాయి, అందరు చెప్పులు ఇప్పి దర్శనం చేసుకుంటున్నారు. సో నేను అందరు చూసి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ముహూర్తం చేశారు. ఆ టెంపుల్ పేరు వచ్చేసి పాడేరు మోదమాంబ తల్లి. సో చాలా ఫేమస్ గాడెస్ అండి, చాలా పవర్ఫుల్ గాడెస్. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఈ పాడేరు 12వ మైలు సినిమా చేసేది ఎస్పెషల్లీ మోదమాంబ తల్లి మెయిన్ క్యారెక్టర్తో ఆ పవర్ చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాడేరు 12వ మైలు. మన సినిమా కూడా చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా ఖర్చు పెట్టారు, మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు. అలాగే మన ఆర్ఆర్ చేసిన పిఆర్ గారు వండర్ఫుల్ జాబ్, మీరు చాలా బాగా చేశారు. చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు, బట్ అది అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ, శ్రవణ్ కానీ, ఇలా అందరిని పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయి కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఆ తర్వాత మోదమాంబ తల్లి దయ వల్ల, ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు త్రినాథ్ కానీ, సో ఆవిడే చూసుకుంటారని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా సినిమాని ముందు ఎంత అనుకున్నారో దానికి 3 రెట్లు పెరిగింది. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారు సార్. సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా షూటింగ్ కానీ, ఈ ప్రొడక్షన్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేశారు డైరెక్టర్ గారు. ఎక్కడ అంతరాయం కలగలేదు బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు వల్ల, త్రినాథ్ గారు. ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి. ఇలాగే చాలా సినిమాలు, ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీరు సక్సెస్ అవ్వాలి. మీలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీకి రావాలి. సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరికీ. అండ్ సుహానా తర్వాత చాట్ చేసుకుందా కానీ, సో ఈ అమ్మాయి చాలా బ్యాక్ చేసింది మూవీలో. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. డైలాగ్స్ అన్నీ ఇక్కడ తెలుగు రాదు కానీ పాపు ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్పేది. ఒకసారి తెలుగులో కాకుండా హిందీలో చెప్పడానికి ట్రై చేస్తే వెంటనే డైరెక్టర్ గారు వెంటనే తెలుగులో చెప్పే డైలాగ్ అప్పుడు. ఆయన చాలా బాగా ఆర్టిస్టులతో తన పర్ఫార్మెన్స్, బేసిక్గా డైరెక్టర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆయనే అందరికీ తనకు కావాల్సిన విధంగా, తనకు కావాల్సిన మోతాదులో అందరితో చేయించుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.
ఇది సినిమాని ఇలాగే మీరు విజయవంతం బాగుంటే మీరు 100% సక్సెస్ఫుల్ చేస్తారు తెలుసు. For more videos like this, subscribe Big TV channel.